నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతముగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే భువనగిరి ఎస్సీ హాస్టల్లో మృతి చెందిన భవ్య వైష్ణవి ఆత్మహత్యలపై జిల్లా కలెక్టర్ చే న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్లో బాలికలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. బాలికల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు అన్నారు. ఇంతవరకు మహిళా మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా 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 బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా ఇది హత్యగా మాకు అనిపిస్తుంది అని ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇంకా దానిపైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పైన విచారణ తీసుకోకపోవడం ఇంతవరకు చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఏదైతే హాస్టల్ వార్డెన్ చెప్తుందో ఏదో అది చిన్న ఇష్యూ 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలు ఏదో మందలించారని ఆ పీటీ టీచర్కి కంప్లైంట్ చేశానని ఏదైతే ఆవిడ చెప్తుందో అది చాలా రూపకల్పనగా అనిపిస్తుంది. దీంట్లో వాస్తవాలు ఎక్కడ మాకు కనిపించడం లేదు. సో వెంటనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే వాళ్ళని ఎవరైతే ఉన్నారో దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలని, వారికి తగిన న్యాయం జరగాలని, లేని ఎడల రాష్ట్ర మహిళా మోర్చా మొత్తం ఏకమై జిల్లాల వారీగా వారి ధర్నాలు ఇవన్నీ చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఇంతవరకు మహిళా మంత్రులు స్పందించలేదు. గత ప్రభుత్వంలో రక్షణ లేదని చెప్పిన మీరే మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతవరకు స్పందించకపోవడం ఎంతవరకు మీరు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ భద్రత కోల్పోయింది? హాస్టల్స్లో అమ్మాయిలు ఉన్న హాస్టల్స్లో బయట నుంచి వ్యక్తులు వస్తుంటే వార్డెన్స్ ఏం చేస్తున్నారు అంటే అంత సెక్యూరిటీ లేకుండా హాస్టల్స్ ఎట్లా నడుపుతున్నారు అంటే మీ పర్యవేక్షణలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ సెక్టర్స్ ఎట్లా నడుస్తున్నాయని మీకు ఇంత కూడా దాని గురించి తెలియకపోతే మీరు అసలు ప్రభుత్వం ఎలా నడుపుతారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సో వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర మహిళా మోర్చా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను, వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరపాలి, జిల్లా కలెక్టర్ సమక్షంలో జరపాలి, వెంటనే అందరికీ న్యాయం జరగాలి, ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏదైతే వాళ్ళ పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల ఆత్మఘోష ఉందో అది వెంటనే మీరు న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని నేను మీకు ఈ తరఫు నుంచి కోరుకుంటున్నాను. లేదంటే ఖచ్చితంగా దీన్ని ఉద్రిక్తం చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా నేను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తానని ఈ సందర్భంగా. ఈ నెల 13న కృష్ణా జలాలపై జరిగే సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారని, కేటీఆర్ హరీష్ రావు ప్రజలను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేత నిరంజన్ విమర్శించారు. నల్గొండలో జరిగిన సమావేశంలో మేడిగడ్డ కుంగుబాటుకి తమ పార్టీయే కారణమని చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మేడిగడ్డ దగ్గరకు వెళితే ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీరు ఏర్పాటు చేయాల్సింది మేడిగడ్డలో. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలు ఏమిటి, తాము ఎంతవరకు బాధ్యులు, ఎంతవరకు నష్టం మా వలన జరిగిందో ఆ విషయం అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ను కేసీఆర్ సర్వనాశనం అన్న మాట చెప్పడం జరిగింది, సర్వనాశనం చేశారన్న మాట చెప్పడం జరిగింది. మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ను తెలంగాణలో కుప్పకూల్చారని మాట చెప్పడం జరిగింది. దానికి మీరు జవాబు చెప్పండి. మేడిగడ్డ దగ్గర అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కుంగుబాటు ఉదంతం బయటకు వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కేసీఆర్ పోలేదు, నా కేటీఆర్ పోలేదు, నా హరీష్ రావు పోలేదు, ఎవరూ పోలేదు. అక్కడ దేశవ్యాప్తంగా అక్కడ జరిగినటువంటి నష్టం మీద రిపోర్ట్స్ వస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేదు అనే మాట తెలంగాణ కాంగ్రెస్ అనేది ప్రశ్నిస్తుంది. 1,20,000 కోట్ల రూపాయలను ఎందుకు పనికి రాకుండా చేసిన మాట మీరు చేసిన మాట వాస్తవమా కాదా? పూర్తిగా కాళేశ్వరం
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎట్ లాస్ట్ కి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ మోక్షం వచ్చింది. సో మహిళా కాంగ్రెస్ అందరూ కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అనుముల రేవంత్ రెడ్డి గారు నిన్న కేబినెట్ సమావేశంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తో కూర్చొని దీన్ని ఆమోదించారు. 4 గ్యారెంటీలు. మొట్టమొదటిగా మీకు ఏదైతే బస్సు గురించి మాట్లాడామో బస్ ఫ్రీ అనేది 48 గంటల్లోనే అమలు చేయడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా. అదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఈరోజు మాత్రం పెద్ద పండగ అంటే మహిళలకి సిలిండర్. గుదిబండగా మారిన సిలిండర్ రేటు 1150, 1200. ఈరోజు మా నడ్డి విచ్చేసిన బీజేపీ బీఆర్ఎస్ కి రాబోయే కాలం లోక్సభలో చెక్కు పెడతామని చెప్తున్నారు మా చెల్లెళ్ళందరూ కూడా. ఇదందరూ కూడా నిజంగా మధ్యతరగతి వాళ్ళకు చాలా పెద్ద ఊరట. బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఈరోజు చాలా మంది చెల్లెళ్ళు మహిళలందరూ కూడా బస్సులో తిరుక్కుంటూ సంతోషంగా మాకు వ్యక్తపరుస్తూ మళ్ళీ కాంగ్రెసే రావాలి అక్క అని చెప్తున్నారు. గృహజ్యోతి అంటే 200 యూనిట్స్. 200 యూనిట్స్ ఏదైతే మేము చెప్పామో 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ 4 ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా 2 రాబోతాయి. వీళ్ళ కడుపు మంట లేసి బీఆర్ఎస్కి బీజేపీకి ఈరోజు అమలవుతావా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని విమర్శలు చేస్తున్నారు. 9.5 సంవత్సరాలు పడుకున్నారు. నిద్ర లేచినమ్మ కేటీఆర్ కెమెరా పెట్టుకుని ఆటోలో కూర్చుండు. ఇంత దరిద్రమైన పబ్లిసిటీ వాళ్ళకి అవసరమా అంట. అదే వాళ్ళు జనాలలో తిరిగితే చాలా బాగుండేది. ఈరోజు కల్వకుంట్ల కవిత ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతున్నారు. వారు ఏ డెసిగ్నేషన్లో ఉన్నారనేది కూడా మాకు తెలియదు. ఒక సర్పంచ్ అంటుంది, ఒక ఎంపీగా బాధ్యతలు చేపట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని మాల మహానాడు నేత పబ్బతి కృష్ణ అన్నారు. దళిత బంధులో జరిగిన అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దళిత బంధు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని అన్నారు. గత ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది మాల మహానాడుగా, కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కనుక లాస్ట్ వీక్ మేము ప్రజా దర్బార్లో దళిత బంధులో జరిగినటువంటి ఈ మిస్యూజ్ ఏదైతే ఉన్నదో వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రజా దర్బార్లో చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు మండే కాబట్టి మళ్ళీ సచివాలయానికి వచ్చి సచివాలయంలో కన్సర్న్ ఆఫీసర్ అయితే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారిని కలిసి ఒక పిటిషన్ ఇవ్వడానికి వచ్చాము. అయితే మాకు మధ్యాహ్నం తర్వాత పంపిస్తామని చెప్పారు. ఇది సప్లా నిధుల నుంచి వచ్చినటువంటి దళిత బంధులో చాలా వరకు నాటి ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీటీసీలు వాళ్ళ చేతివాటను చూపించి వాళ్ళు ఎవరికైతే ఇష్టం వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కాబట్టి ప్రజాపాలన అంటే మరి అందరి కోసం ఉండాలి. కాబట్టి ఎస్సీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల్లో కూడా ప్రధానంగా దళిత బంధును మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువచ్చిన క్రమంలో గతంలో జరిగినటువంటి తప్పులు చేయకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు దళిత బంధును ఆపేస్తే దానివల్ల నష్టపోయేది ఎస్సీలు కనుక అట్లాంటి పని చేయొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా గతంలో ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్ ఈడీ సంబంధించినటువంటి నార్కల్ జిల్లా ఈడీ ఆయన పేరు రామ్లాలు, ఆయన దాదాపు 2-3 కోట్ల రూపాయలు ఆయన మింగేయడం జరిగింది. మొత్తం పేపర్లో ఆన్లైన్లో ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఇమేజ్ దాని ప్రకారంగా ఆయన మానిటరింగ్ చేయకుండానే గ్రౌండింగ్ చేయకుండానే కోట్లాది రూపాయలు ఆయన మిస్యూజ్ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కేవలం నార్కల్లో మాత్రమే కాదు 33 జిల్లాలో ఉన్నటువంటి ఈడీల మీద నాటి పాలకులు ఎవరైతే చేతివాటం చూపించారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా చేయకపోతే ప్రభుత్వం మీద మాకు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసే తప్పదు మీకు చేయమని చెప్పారు కాబట్టి అట్లా చేయకుండా చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల మీద పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని పిట్టా రామరెడ్డి హెచ్చరించారు. జగన్ కోసం 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ షర్మిలదే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు తట్టుకోలేకపోతున్నారని వారు ఆరోపించారు. ఎక్కడ పోయింది సానుభూతి? అదే కాకుండా 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర తెలంగాణలో చేస్తున్న క్రమంలో
బస్సు పైన పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు షర్మిలమ్మ గారిని హింసకు గురి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ పోయింది పలకరింపు? అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరందరూ? టీవీలో వైఎస్ షర్మిల గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్న కేవలం 3 వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో, విజయమ్మ గారు బాధతో, షర్మిలమ్మ గారు పాదయాత్రకు ధైర్యంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతో మన్ననలను పొందుతుంటే టీవీలో చూసి ఇంత గొప్ప ధైర్యవంతురాలు అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాత కలెక్టరేట్ భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు వచ్చిన నిధులను, జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం వైద్య కళాశాల అభివృద్ధిపై పూర్తి వివరాలు త్వరలో కలెక్టరేట్ ద్వారా నివేదిక తెప్పించుకొని పరిశీలిస్తామని వారు వెల్లడించారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ మనకి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జిస్టింగ్ కలెక్టరేట్లో పెట్టుకున్నాము. దీని యొక్క వసతులు ఏ రకంగా ఉన్నాయి, భవిష్యత్తులో మనం కట్టబోయేటటువంటి కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలి, ఎందుకంటే మెడికల్ కాలేజీ దాని యొక్క ఐడెంటిటీ, దాని యొక్క అథెంటిసిటీ హాస్పిటల్ దగ్గరగా ఉంది కాబట్టి ఆనాడు కలెక్టర్ గారు అందరూ కలిసి మనం కొత్త కలెక్టరేట్ కట్టుకున్న సందర్భంలో దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో వసతులకి ఇప్పటికే ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రెనోవేషన్ చేసి ఫస్ట్ ఇయర్ నడుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా 100 మంది వస్తుంటారు. దీనికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వసతుల కల్పనకి అనుకూలంగా ఉందా లేదా కలెక్టర్ గారిని, డిపార్ట్మెంట్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 108 కోట్లతోటి మనకి వివిధ బిల్డింగ్లు వస్తాయి కాబట్టి అటన్నిటికీ కావాల్సినటువంటి స్థలం, ఉన్నటువంటి ఏరియాని ఏ రకంగా అడ్జస్ట్ చేయగలుగుతాం, భవిష్యత్తులో దీన్ని ఒక మంచి కాలేజీగా రూపుదిద్దాలి అంటే దానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఉండాలి కాబట్టి ఒకసారి చూసి కలెక్టర్ గారితో మాట్లాడి, కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి ఉన్న పరిస్థితుల్ని సమీక్షించి దీన్ని ఏ రకంగా చేస్తే భవిష్యత్తులో రాబోయే తరాలకి ఒక మంచి మెడికల్ కాలేజీగా ఏర్పాటు చేయగలుగుతామో పరిశీలించడానికి వచ్చాను. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లోనే అన్నీ జరుగుతున్నాయి. కొత్త బిల్డింగ్స్ అన్నీ వస్తే ఏ రకంగా చేద్దాం అనేది కలెక్టర్ గారిని, డిపార్ట్మెంట్ని, ఉన్న స్థలాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని పక్కన ఇంకేమన్నా మనకి వీలవుతుందా ఏమిటి అనేది కూడా ఆలోచన చేయమని చెప్పి అడిగాను. కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి ఈసారి గడిచిన 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్న నాకు సీఎం జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆ పార్టీ మాజీ ఆర్ గాంధీ ఆరోపించారు. జిల్లాలో దళితుల పట్ల అణచివేత ధోరణిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యం పోరు కొనసాగుతుందని విమర్శించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరగబోయే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. కార్యక్రమంలో నమస్కారాలు. ఈరోజు మన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఈరోజు 3 ముక్కలుగా అయింది. దీనికి కారణం మా మామ డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులని నేను గంటపతంగా చెబుతున్నాను. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా మేము 25 సంవత్సరాలుగా మా మామ వెనకాల తిరిగి రాజకీయం చేస్తున్నాము. ఆయనకి అండదండగా ఉండి ప్రతి ఒక్క పనిలో మేము భాగస్వామ్యం అవుతున్నాము. అయితే ఇవాళ ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంచాయతీలోనూ, ప్రతి చోట కూడా మన వైఎస్ఆర్సీపీ తరఫున 3 వర్గాలుగా విభజించబడింది. దీనికి కారణం డిప్యూటీ సీఎం మంత్రి వర్యులే. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ విభేదాలు అనేది క్రియేట్ చేశారు. ఎప్పుడు లేని విధంగా రెచ్చగొట్టడము, కార్యకర్తలు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టడము, మాటకు ముందు కులాన్ని దూషించడము, రెడ్డి కులం వస్తే ఎస్సీ కులాన్ని దూషించడం, ఎస్సీ కులాలు వస్తే రెడ్డి కులాన్ని ఈ రకంగా గందరగోళాన్ని సృష్టించేశారు. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో మన పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఓటర్లందరూ కూడా
చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని ఈ విధంగా ఒక ఐక్యమత్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి పెద్దలు హైకమాండ్ ఏ నిర్ణయిస్తే మేము ఒప్పుకుంటాం, కానీ మేము పార్టీకి పనిచేస్తాం, కానీ ఈ ఆయనకి ఇస్తే మాత్రం మేము పనిచేయము. ఆయనకి ఇచ్చేసినారు కదా. జై జగన్, మేము పార్టీకి కట్టుబడి ఉంటాం, మేము ఓటు పడి కూడా పోము. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 6 మండలాల వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేక వర్గీయులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గీయులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి వద్దు, జగనన్నే ముద్దు అంటూ నినాదాలు చేశారు. కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి, నారాయణస్వామికి వద్దు అంటూ డిప్యూటీ సీఎం మేనలుడు రమేష్ ఆరోపించారు. जोहर बीआर अंबेडकर, जोहर 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 फाइन अंबेडकर जय जगन जय जगन जय जगन। జనసేన నాయకులు మాదేపల్లి శ్రీనివాస్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యా యత్నానికి పాల్పడ్డారని జనసేన నాయకులు శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ ఆరోపించారు. దీనిపై పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఆయనకి వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు లేవు, వ్యక్తిగతంగా ఎవరితో కక్షలు లేవు. కేవలం గత 7-8 నెలలుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే కృషి చేస్తున్నారు. ఆయన ఎవరికి ఆయన మీద కక్ష ఉంటుంది? ల్యాండ్ తగాదాలు లేవు, లేకపోతే ఆస్తి గొడవలు లేవు, ఎటువంటి శత్రువులు లేరు. ఇది కేవలం పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి మీరు దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే దాన్ని ఏమని చూడాలి? మేము దాన్ని ఏమనుకోవాలి? పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి అంత ధైర్యం చేశారంటే దాన్ని ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ రోజున పిఠాపురంలో జనసేన పార్టీ బలంగా ఉందంటే మా నాయకులందరి కృషి ఎంతో ఉంది, మాదేపల్లి శ్రీనివాసరావు గారి కృషి కూడా ఎంతో ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీని నిలువరించాలంటే, జనసేన పార్టీ స్పీడ్ని నియోజకవర్గంలో తగ్గించాలంటే మాలాంటి నాయకుల్ని మీరు బెదిరిస్తే మేము తగ్గుతామేమో, మేము వెనకడుగు వేస్తామేమో, తద్వారా మీ రాజకీయ లబ్ధి మీరు చేసుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అటువంటి పప్పులేం ఉడకో. నియోజకవర్గం అంతా ఈ రోజున వన్ సైడ్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రని మేము భావిస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ వారికి కూడా మేము ఈ విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా విచారణ చేసి ఇందులో ఏ కుట్ర కోణం దాగుంది, ఎవరు ఈ కుట్ర చేశారు, ఎవరు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా ఎస్ఐ గారు, సిఐ గారు దీన్ని బయటకు తీసి వాళ్ళు చెప్తారు. రేపొద్దున మేము ఎస్పీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఎస్పీ గారిని కూడా కలిసి మా నాయకులకి రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరతాం. ఇదేదో రక్షణ కల్పించడం అంటే మేమేదో వాళ్ళకి భయపడిపోయినట్టు కాదు, మేమేదో వణికిపోయినట్టు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ స్పీకర్ మధుసూదన్ చారి డిమాండ్ చేశారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీ కులగణనను వెంటనే చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో ఓబీసీ కోటను అమలు చేయాలని అన్నారు. చాలా ఉత్కంఠమైనటువంటి విషయం ఇప్పుడే పెద్దలు చెప్పారు. మేము ఇప్పుడు దాకా
అందరి కోసం రాసుకుంటూ వచ్చాం, ఇప్పటికి కూడా అందరి కోసం రాస్తాం. కానీ ఇప్పుడు మా కోసం మేము రాస్తాం. ఇప్పటి వరకు గొంతులు పగిలేలా అరిచాం అందరి కోసం, ఇప్పుడు మా కోసం గొంతులు పగిలేలా అరుస్తాం. ఇప్పటి వరకు గాలికి గజ్జలు కట్టినటువంటి బీసీ కవులు, కళాకారులు, రచయితలు అంతా కూడా పూలే విగ్రహ స్థాపన కోసం ముందుకు రావాలని మనందరం కలిసి ఇప్పుడు విగ్రహం కోసం చేస్తున్న డిమాండ్ రేపు అసెంబ్లీలో కూడా బీసీలు నడుచుకుంటూ పోవడానికి కావాల్సిన దానికి ఒక పునాది వేసే ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం. ఈ ప్రెస్ క్లబ్లో ఇక్కడ ప్రారంభించబడడం, ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ బీసీలకు సంబంధించినటువంటి మస్తునాచార్య గారు చెప్పారు, ఇప్పుడు కన్వీనర్ గారు మాట్లాడారు. ఇది విస్తృతమైనటువంటి ఆలోచనలతో ఏర్పడినటువంటి సంస్థ. కాబట్టి ఈ సంస్థ మనందరి సంస్థ. ఇది 2.5 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ఇస్తున్నటువంటి పిలుపులు బీసీల యొక్క సమగ్ర హక్కుల సాధన కోసం మనం నిలబడదాం, కలబడదాం, పోరాడదాం శాంతియుత మార్గంలో. ఒక్కసారి ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే ఈ రాష్ట్రం స్తంభించుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చివరికి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయ కోవిదుల దగ్గర నుంచి లాఠీ పట్టినటువంటి రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా కదిలితే, మొత్తంగా మౌనంగా కదిలితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం జనా. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.